మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. ప్రజా కార్యక్రమానికి స్వాగతం. ఆమనగల్ నుండి కిషోర్ కౌండిన్య అడుగుతున్నారు. ఐటీ వృత్తిలో ఉన్నారు. గురువుగారికి నమస్కారం. నేను ఏ పనిని ప్రారంభించినా మధ్యలో వదిలేస్తున్నాను, వాయిదా వేసేస్తున్నాను. నా వల్ల అమ్మా నాన్నలకు కూడా కొంత నష్టం జరిగింది. ఈ బలహీనతను జయించడం ఎలా సూచించగలరు? నమస్కారం. మంచి ప్రశ్న. చాలామందికి ఉంది ఇది, పాపం ఆయన బయటపడ్డారు. కానీ ఒక కార్యక్రమం వల్ల ప్రయోజనం ఇదే. ఎవరో కాస్త ముందు ఏమైతే ఏంది అడగకపోతే ఎలా తెలుస్తుందని అడుగుతారు. దానివల్ల ప్రయోజనం చాలామందికి ఉంటుంది. అందుకే ఎప్పుడూ అడిగే వాళ్ళకు కూడా ఒక సూచన ఏమిటంటే, అందరికీ ప్రయోజనం కలిగించే విషయాలు అడగండి ఎక్కువ. మొత్తం సమాజం, ముఖ్యంగా యువతరం, మహిళలు, అలాగే పెద్దవాళ్ళు ఎవరైనా, ఇది నిజానికి చాలామందికి కదా. ఒకటి, ఏ పని ప్రారంభించినా నేను పూర్తి చేయలేకపోతున్నాను, మధ్యలో మానేస్తున్నాను, దీనివల్ల మా తల్లిదండ్రులకి కూడా కొంత నష్టం జరిగింది. అసలు ఈ తల్లిదండ్రులకి నష్టం కంటే ఆయనకి జరిగే నష్టం ఎక్కువ. పనులు వాయిదా పడిపోతుంటే ఆయనకే ఎక్కువ. తల్లిదండ్రులు ఏముంది, కొంతకాలం ఉంటారు, తర్వాత ఇంక వదిలేస్తారు ఆ విషయం. వాడు అంతేనండి అంటారు, ఏదో జాతకం చెబుతారు. అది సమస్య కాదు. ఎలా అయితే పనిని ప్రారంభించింది వదిలేయకుండా కొనసాగించవచ్చో భర్తృహరి చెబుతాడు ఏనుగు లక్ష్మణుకి అనువాదంలో. ఆరంభింపరు నీచమానవులు విఘ్నాయాస సంత్రస్తులై, ప్రారంభించి పరిత్యజింతురు విఘ్నాయత్తులై మధ్యముల్, ధీరుల్ విఘ్న నిహన్యమానులగుచున్ ధృత్యున్నతోత్సాహులై, ప్రారబ్ధార్థములు జగింపరు గదా ప్రజ్ఞానిధులుగావునన్. సరే, ఈ మొదలుపెట్టి అసలు పని మొదలుపెట్టినవాడు నీచుడు అన్నాడు. నీచుడు అంటే ఇంక వేరే అర్థాలు చెప్పక్కర్లా, నాలుగో రకం అని. అంతేగాని ఏదో మరీ అసహ్యకరమైన అర్థాలు చెప్పక్కర్లేదు. బతకస్తుడు. ప్రారంభించి పరిత్యజింతుడు విఘ్నాయత్తులై మధ్యములు. కొంతమంది మొదలు పెడతారు, ఓ సంస్థ పెడతారు, ఓ 2-3 కార్యక్రమాలు పెడతారు. 3వ కార్యక్రమం వచ్చేసరికి ఎవడు రాడహే, డబ్బులు ఎవరో, ఎవడు సత్తాడు ఇదంతానో అని మానేస్తారు. అవి ఎవరు రారు, డబ్బులు ఎవరో నీకు తెలియదా ముందు? ఇదే విఘ్నం. 3వ పదంలో చెబుతున్నాడు, ధీరుల్ విఘ్న నిహన్యమానులగుచున్ ధృత్యున్నత ఉత్సాహులై. ఇది ధీరుల్, అది ముందు చూసుకో. ధీరుడు అంటే ఏమిటి? మనం ఏదో ధైర్యవంతుడు అని అర్థం చెబుతాం, అది కాదు అక్కడ. ధైర్యవంతుడు అంటే నిజమే, అది తట్టుకుని నిలబడటం. ధైర్యం అంటే ఏమిటి? ధైర్యానికి ప్రతీక ఏమిటో తెలుసు, సృష్టిలో మేరు పర్వతం. ఎందుకని? అది ఎవరితో ఉన్న యుద్ధం చేసిందా? పోనీ ఎవరన్నా దెబ్బ కొడితే తట్టుకుందా? ఏమీ లేదు. అది కథలు ఉన్న చోటు నుంచి. అంటే ధీరత్వము అంటే కదలకుండా ఉండడం, అంటే బద్ధకం అని కాదు అక్కడ. ఏం జరిగినా స్పందించకుండా తన నిర్ణయానికి తను కట్టుబడి ఉండడం, అది ధీరత్వం. మేరునగ ధీర అంటారు. మరి మేరు ఎందుకే, హిమాలయం ఎందుకు? హిమాలయం కారిపోతుంది. ఎప్పుడు ఉంటారు? ధృతి ఉన్నత ఉత్సాహులై. ఆ 3 గమనించండి. ప్రతి పదార్థం చెప్పిస్తే సరిపోదు. ఈ 3 ఉంటే ధీరులు అవుతారు. ధృతి అంటే ముందు దాన్ని ధరించి ఉండగలిగిన శక్తి ఉండాలి. అది పనిలోకి దిగే ముందు నువ్వు ఆలోచించుకో, వదిలేసి ఎందుకు వదిలేస్తున్నావు మధ్యలో? ఇంత ఖర్చు పెట్టగలమా లేదా? ఇంత సమయం కేటాయించగలమా లేదా? అది తెలియట్లేదా? అదే ఉన్నత ఉత్సాహులై, ఉన్నతమైన ధృత్యున్నత ఉత్సాహులై. ఉత్సాహం ఉండాలి. ఉత్సాహం లేనప్పుడు ఏ పని చేసినా సుఖం లేదు. ఉత్సాహం ఉంటుంది వీళ్ళ చాలామంది. ఎప్పుడు ఉంటుంది తెలుసా? ఫలాశక్తి ఉంటూ ఉంటుంది. ఆ ఉత్సాహాలు నిలబడవు. భగవద్గీత మొత్తం దేవుడు ఏడిచిందంతా అది. ఆయనకి, కృష్ణుడికి ఏ ఫలాశక్తి ఉంది? ఆయన ఏమైనా కోరుకున్నాడా? ఈ ధర్మరాజు గారు ఏమైనా ఆయన కార్పొరేషన్ చైర్మన్ కూడా ఇవ్వలేదు. ఎందుకు చేసాడు? ఆయన ఫలాశక్తి లేదు. ధర్మం గెలవాలి, అది కూడా మన ప్రయత్నం మనం చేద్దాం అని చేశాడు ఆయన. మరి భగవంతుడు అలా చేసినప్పుడు మనం ఎందుకు చేయలేకపోతున్నారా? అంటే ధృతి ఉండాలి, ఉన్నతమైన ఉత్సాహం ఉండాలి. అంటే ఉన్నతమైన ఉత్సాహం అంటే ఏమిటి? ఎంతమంది దిగజార్చినా దిగజారని స్థితి. కొంతమందికి ఉత్సాహం ఉంటుంది, బాగా పాలపొంగులో ఉంటుంది. పాలపొంగు ఎంతసేపు ఉంటుంది? జారిపోతుంది. అది అసలు మనకు పెట్టాం. ఇంకా అవినీతి అనేది దేశం నుంచి తుడిచిపెట్టి చిటికలు వేసినంత తేలిక కాదు ఇది. ఈ చిటికలు ఇంకో 10 ఏమను, అది కూడా తేలిక కాదు. 2 వేస్తాడు. ఓ 10 ఏమను వరుసగా ఆపకుండా ఒక 100 చిటికలు ఏమని చూస్తాను నేను. అక్కడ అయిపోయింది. ఇక్కడ ఏం చెప్తావు కబుర్లు? ఇక్కడ అంత తేలిక కాదు అది.
ఇది చాలా కష్టమైన పని, కానీ మన ప్రయత్నం మనం చేద్దాం, భగవంతుడి యొక్క ఆశీర్వచనం ఉంటుంది అంటే తప్పకుండా జరుగుతుంది. ఉన్నత ఉత్సాహం అంటే అది ఎవరు దిగజారకూడదు. అప్పుడు విఘ్న నిఘంజమానులకు ఆ ఉత్సాహం, ధైర్యం, నెమ్మదిగా పనిచేయడం, స్థిరంగా ఉండడం ఎప్పుడైతే ఉందో అప్పుడు విఘ్న నిఘంజమానులకు ఆటంకాలను వాళ్ళే జయించగలుగుతారు. ఎందుకు ఆగుతుంది అసలు ఇది? అక్కడ ఒకడు ఉన్నాడండి, వాడు అడ్డం వేస్తున్నాడు, వాడి సంగతి కనుక్కో. వాడికి ఏమైనా కావాలా, వాడికి ఏమైనా ప్రయోజనమా? కొంతమంది ఊరికే అడ్డం వేస్తారు. లోతు పోనీ డబ్బులు, వాడికి డబ్బులు ఏవో పారేస్తే జోలికి రాకుండా ఉంటాడు. పోనీ ఎందుకు అంత పెద్ద పని అయినప్పుడు వీడిని అవ్వడం, వాడికో పదవి పోనీ ఇచ్చి పారాయి, ఆ బాధ్యతతో వాడికి ఇచ్చేయి, దొంగ చేతికి తాళాలు ఇలా ఇచ్చేసామనుకో, అది అయిపోయింది. లేదు అనవసరంగా రౌడీజం చేస్తున్నాడు, మన ధర్మాత్ముల్లో మాత్రం రౌడీలు లేరా? నాకు అర్థం కాదు, ఎందుకంత దిగజారిపోతుంది జాతి. ఆ పాప పనులు చేసేవాళ్ళు అంత రౌడీలు ఉంటే ధర్మాత్ములే, అది జాతి శని అంటే ఇది. ధర్మాత్ములు ఎందుకు రౌడీలుగా మారరు? నువ్వు ఒక్క కాలు తీస్తే నేను 2 కాళ్ళు తీస్తాను ఎందుకు అనలేకపోతున్నాడు వీడు? వీడిది ముందు ధర్మం ఉన్నా వీడికి ధైర్యం లేదు. వాడు కాలు తీస్తే నేను ఏమైపోతా, వాడేమైపోతాడు? వాడిది కూడా కాలే. వాడి బెల్లం పెట్టెల మీద వాడికి లేని ప్రేమ మనకేమిట్రా? వాడు అధర్మం కోసం రౌడీజం చేస్తాం, మనం ధర్మం కోసం చేస్తాం. ఏమంత భయం? ఏమైపోతుంది ఇక్కడ? దాని గురించి ఇది అయిపోయి మొత్తం మానేసాడు. అంచేత రౌడీగాడు అన్న వాడికి ఇంకో 4 రౌడీలను పంపించి బెదిరించు, మేము చేస్తున్నది మంచి పని రాయండి సంగతి చెప్పు, అన్నా ఏమనుకోకన్నా ఏదో అంటాడు వాడు. అయిపోయాయి. ఇలాగే ఈ పద్యం గుర్తు చేసుకుంటే ఆ ధీరత్వం, ఉత్సాహం కనుక పెట్టుకుంటే ఖచ్చితంగా, పైగా మొండి పట్టుదల పనికిరాదు. ఈ బలహీనతలను జయించడం అంటున్నారు. అసలు జయించడం వదిలిపెట్టమను, బలహీనతను పక్కనెట్ట, మనం పట్టించుకోవద్దు అని చెప్పు, జయించొద్దు. ఒక బియ్యం మూటని తీసి ఏదో ఎక్కడో పెట్టాలంటే కొంత శక్తి కావాలి. ఆ బియ్యం మూటని అన్నం కింద వండాలంటే కొంత శక్తి కావాలి. బియ్యం మూటను పట్టించుకోకుండా ఉండడానికి ఏ శక్తి అక్కర్లేదు. అంతే, దాని దృష్టిలో తీసేయటం. అంతే. ఈ బలహీనతలను మనం ఎప్పుడు పట్టించుకోవద్దు, దాన్ని జయించే ప్రయత్నం చేయొద్దు. జయించే ప్రయత్నం చేస్తే అది మరింత బలపడుతుంది, ఘర్షణ వస్తుంది, అహంకారం వస్తుంది, మొత్తం దెబ్బతినేస్తుంది. అంచేతన ధీరత్వం, ధృత్యున్నతోత్సాహం 3 లక్షణాలు సరిగ్గా పెట్టుకుని నెమ్మదిగానే ఆ పని సావకాశంగానే చేయడం, గొప్పలు చెప్పకుండా ఉండడం. ఇప్పుడు ఈ పని చేయడం వల్ల ఏదో అయిపోతుంది అనుకోవద్దు. అలాగే తల్లిదండ్రులకు ఏదో నష్టం కలిగించాను, తల్లిదండ్రులు ఎలాగో క్షమిస్తారా, వాళ్ళు పెద్ద విషయం కాదు. ఇంకా చెయ్యను అంటే ఏ తండ్రి అయినా క్షమిస్తాడు. నాకు అది మీరు చిన్నప్పటి నుంచి మీరు నేర్పలేదు అని తండ్రి మీదకి తోసేస్తే ఎలాగా? నేర్పితే నువ్వు నేర్చుకున్నావా? మీరు నాకు సరైన చదువు చెప్పించలేదు, సరైన చదువు అంటే చదువుకుంటే ఉండదా? అది తోసేయద్దు, ఎవరి మీద తోసేయద్దు అని మనం బాధ్యత వహించాలి. బాధ్యత వహించి నెమ్మదిగా ధృతి, ఉన్నత ఉత్సాహంతో చేస్తే హాయిగా పెడుతుంది, ఏమి ఇబ్బందులే. జయించాలనే తాపత్రయం వద్దు, దాన్ని పట్టించుకోవద్దు బలహీనతలంతే. భర్తృహరి సుభాషితాలలో ఇటువంటి ఎన్నో పద్యాలు, నిజానికి ప్రతి పద్యము ఒక అతిపెద్ద సమస్యకి పరిష్కారంగా కనబడుతుంది. ఇటువంటి పద్యాలను చదువుకోవటం ద్వారా మనం రకరకాల సమస్యలను వ్యక్తిగతంగా మనం పరిష్కరించుకునేందుకు అవకాశం ఉంది. పనులు వాయిదా పడుతున్నప్పుడు ఒకదానికొకటి పనులు అల్లుకుపోయి ఇంకా పెరిగిపోతూ ఉంటే మనకు బోల్డ్ ఒత్తిడి కూడా అవుతుంది. అందుకని సహజంగానే మనం దానికి ఒక సమయం పెట్టుకుని ఎట్టి పరిస్థితుల్లో వాయిదా వేయకుండా మనకు మనం ఒక అదుపు పెట్టుకుని తప్పనిసరిగా దాన్ని పూర్తి చేసే ప్రయత్నం చేయాలి. ఇటువంటి పద్యాలను స్మృతిలోకి, గుర్తులోకి తెచ్చుకుని తప్పనిసరిగా ఆచరించే ప్రయత్నం చేయాలి. స్వస్తి.